యవనస్తుల గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళ దగ్గర ఉన్నంత టైం భూమి మీద ఎవరి దగ్గర ఉండదు, కానీ ఆ టైం అంతా కూడా బిజీగా గడిపేస్తుంటుంది. తెలుసా? ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, హలో, టిక్ టాక్, పబ్జీ లాంటి పనికి మాలిన జీవితాలని పాడు చేసే దరిద్రమైన అప్లికేషన్స్ లో పడిపోయి జీవితాలని కాలగొట్టేసుకుంటున్నారు. You're wasting your valuable time. బిడ్డలున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాను అమ్మలారా, ఒక్కవేళ మీకు పిల్లలు ఉండి వారి దగ్గర ఫోన్లు ఉంటే తీసేసుకోండి. వాడు ఏడ్చిన పర్లా, మీ అమ్మ ఏడ్చిన పర్లా, 22 ఏళ్ళు వచ్చేదాకా ఫోన్ ఇవ్వద్దు. 22 ఏళ్ళు వచ్చేదాకా ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చావా వాడు భూమి మీద ఎవ్వడికి పనికి రాకుండా తయారవుతాడు. ఏ ఒక్కడికి పనికి రాకుండా తయారైపోతుంది. ఏ ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండదు వాళ్ళ బ్రతుకులో. ఎందుకు తెలుసా? దరిద్రమైన అప్లికేషన్స్ చాలా చూసాయి, జీవితాలను మింగేస్తున్నాయి అప్లికేషన్స్. ఈ మధ్యకాలంలో ఒకడు ఆ టిక్ టాక్ అనే అప్లికేషన్లో, టిక్ టాక్ అనే యాప్, స్మార్ట్ ఫోన్ ఒకటి కొనేస్తారు, 10,000 రూపాయలు పెడితే స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోన్ కొనేసి టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఎవడో చెప్పిన డైలాగ్ నీడు చెప్పాలని నీడి ఆశ. వరదలు వచ్చాయమన్నా, ఆ వరద నీటిలో నిలబడ్డాడు. ఫ్లో అవుతున్న వాటర్లో నిలబడి డైలాగ్ చెప్పాలనేది వీడి క్రేజీ, గ్రేట్ అనిపించుకోవటానికి. వాడి అదృష్టం సూపర్ గా ఉంది. ఆ రోజు పారుతున్న నీటిలో నిలబడి ఫోన్ పెట్టుకొని సెల్ఫీ మాట్లాడితే ఎలా ఉంటుందో చూపించాడు. వాడి అదృష్టం నీటిలో నిలబడితే ఎలా కొట్టుకుపోతాడో కూడా కనపడింది క్లియర్ గా అందరికీ. కాకపోతే వాడు దురదృష్టం ఏంటంటే ఎలా కొట్టుకుపోయాడో, ఎక్కడికి పోయాడో చూసుకోవడానికి వాడికే తెలియదు, వారి కుటుంబానికి కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? టిక్ టాక్ జీవితాలని పాడు చేసే, సమయాన్ని మింగే దరిద్రమైన ఫోన్లు వచ్చాయి. పనికి రాంది భూమి మీద అంటే అదే. సరిగ్గా వాడితే సరిగ్గా వాడుకోవచ్చు, కానీ అది మన సమయాన్ని మింగేస్తుంది. నీ బిడ్డలకు ఫోన్లు ఇవ్వకండి, యవనస్తులకి ఫోన్లు ఇవ్వకండి, అమ్మాయిలకి ఫోన్లు ఇవ్వకండి. అమ్మాయిలు మంచోళ్ళే, వెనకపడే పిచ్చి కుక్కల్లా తిరుగుతుంటారు అబ్బాయిలు. వాళ్ళు మంచోళ్ళు కాదు. కాలేజీలు చుట్టూ అబ్బాయిలు ఉంటారు, హాస్టల్స్ చుట్టూ అబ్బాయిలు ఉంటారు. మన అమ్మాయి వెళ్తుందంటే వెనకాల 10 మంది కళ్ళు అమ్మాయి మీద పడతాయి. పొరపాటున ఫోన్ కొనిచ్చామంటే నంబర్ నీకు కూడా తెలియక ముందు వాడు తెలిసిపోతుంది. వాడు రోడ్ సైడ్ రోమియో నంబర్ తెలియగానే గమనుంటాడా? ఆహా అండు. 2 రోజు మెసేజ్ పెడతాడు, ఏదో రకంగా మాట్లాడతాడు. వాళ్ళ పేరు చెప్పి, వీళ్ళ పేరు చెప్పి, రాంగ్ నంబర్ అని చెప్పి, అది ఇది చెప్పి క్రేజీగా మాట్లాడేసి అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. అమ్మాయి నీకు చెప్పదు. జీవితం పతనం అయిపోయినకు తెలుస్తుంది, ఉపయోగం ఏమీ ఉండదు. ప్రతి బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను, 22 ఏళ్ళు రాకముందు ఫోన్ ఇస్తే నీ చేతులారా నీ బిడ్డల బ్రతుకుల్ని నువ్వే పాడు చేస్తున్నావని అర్థం తప్ప ఇంకేమీ లేదు. బిడ్డలు బాగుపడాలంటే స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి, చాలు సగం బాగుపడిపోయినట్టే.